గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో ఒలింపియాడ్కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కే ప్లస్ కే ఈక్వల్ టు 10 ఇచ్చారు. దెన్ ఫైండ్ కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఏ పవర్, నేను ఒక ఫార్ములా రాస్తున్నాను. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఓ ఎంఎన్ఓ అని ఇచ్చారనుకోండి. ఫార్ములా ఏమవుతుంది చూడండి, ఏ పవర్ బేసెస్ ఈక్వల్ అంటే పవర్స్ని యాడ్ చేస్తాం. ఇది ఫార్ములా అండి. ఇప్పుడు ఏ పవర్ ఎం, ఏ పవర్ ఎన్, ఏ పవర్, ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఇది కే పవర్ 1 ఉందండి. ఇక్కడ కే పవర్ 1 ఉంది, కే పవర్ 1 ఉంది. ఏ పవర్ ఎం, ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఓ, ఎం ప్లస్ ఎన్ ప్లస్ ఓ, 1 ప్లస్ 1 ప్లస్ 1. ఇప్పుడు ఏమవుతుంది, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కే పవర్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ కే ఈక్వల్ టు 10. ఏమవుతుంది చూడండి, 1 ప్లస్ 1 2 ప్లస్ 1 3 ప్లస్ కే క్యూబ్ ప్లస్ కే ఈక్వల్ టు 10. ఇక్కడ చూడండి, కే క్యూబ్ ప్లస్ కే ఈక్వల్ టు, నేను 10ని 8 ప్లస్ 2 అని రాస్తున్నాను. నెక్స్ట్ కే క్యూబ్ ప్లస్ కే ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 చేసామనుకోండి. 4 2s 4, 4 2s 8 అంటే 2 క్యూబ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చూడండి, 8 వస్తుంది. నేను 8ని 2 క్యూబ్ అని రాస్తున్నాను. ప్లస్ 2. ఫస్ట్ క్యూబ్ టర్మ్స్ అన్నీ ఫస్ట్ రాసేయండి. కే క్యూబ్, ఈ 2 క్యూబ్ ఇటు సైడ్ వస్తే ప్లస్ ఉంది, ఇటు వస్తే మైనస్ అవుతుంది. -2 క్యూబ్. నెక్స్ట్ కే, ఇక్కడ +2 ఉంది, ఇటు సైడ్ వస్తే -2 అవుతుంది. ఈక్వల్ టు 0. మనకి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్కి ఫార్ములా రాయండి. ఫస్ట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏంటి చూడండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ ఏ క్యూబ్ అంటే కే క్యూబ్, బి క్యూబ్ అంటే 2 క్యూబ్. ఏ ప్లేస్లో హియర్ ఏ ఈక్వల్ టు కే అని తీసుకోండి, బి ఈక్వల్ టు 2 అని తీసుకోండి. ఏ కే క్యూబ్ మైనస్ 2 క్యూబ్ ప్లేస్లో ఈ ఫార్ములాని అప్లై చేయండి. ఏమవుతుంది చూడండి, ఏ మైనస్ బి కే మైనస్ 2 ఇంటూ కే స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ కే. ఇది నెక్స్ట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్లస్ కే మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఇక్కడ కే మైనస్ 2 ఉంది, ఇక్కడ కే మైనస్ 2 ఉంది. బయటికి కామన్ తీస్తున్నాను. కే మైనస్ 2ని బయటికి కామన్ తీస్తే ఏమవుతుంది చూడండి, కే స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2k. ఈ కే మైనస్ 2 బయటికి కామన్ తీస్తే ఇది వచ్చేసింది. నెక్స్ట్ ప్లస్ కే మైనస్ 2 బయటికి కామన్ వచ్చేసింది. ఏముంటుంది, ఇంకా +1 ఉంటుంది. ఈక్వల్ టు 0. కే మైనస్ 2 ఇంటూ ఏమవుతుంది చూడండి, కే స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 2k ప్లస్ 1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి, ఈ ప్లేస్లో ఏముంది, కే మైనస్ 2 ఉంది కదా, కే మైనస్ 2 కే స్క్వేర్ ప్లస్ 2k, నేను కే టర్మ్స్ ఫస్ట్ రాస్తున్నాను. 4 ప్లస్ 1 5 ఈక్వల్ టు 0 వచ్చేసిందండి. చూడండి, నేను కే మైనస్ 2 ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ కే స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 5 ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాను. హియర్ కే ఈక్వల్ టు ఏమవుతుంది, -2, దట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, +2 అవుతుంది. కే వాల్యూ ఒకటి వచ్చేసిందండి. నెక్స్ట్ ఇది కే స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 5 ఈక్వల్ టు 0. 5 1 5. 5 1 5ని 5 ఇంటూ 1
5. ఈ 5 1 5ని ఎలా స్ప్లిట్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, యాడ్ చేసినా 5 + 1 చేస్తే 4 వస్తుంది. 5 - 1 చేస్తే 5 + 1 అంటే 6 అవుతుంది. 5 - 1 అంటే 4 అవుతుంది. అంటే 5 + 1 చేయండి ఏమొస్తుంది 6. 5 - 1 చేయండి 4. ఏ విధంగా తీసుకున్నా మనకి 2 అనే వాల్యూ రావట్లేదు. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 వచ్చిందనుకోండి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి చెప్పండి. +b + r - b² - 4ac/2a ఫార్ములా. హియర్ చూడండి ఇది x² టైప్లో ఉంది ప్లస్ bx + c = 0 అంటే ax² + bx + c. హియర్ a ఈక్వల్ ఏమవుతుంది చూడండి 1 అవుతుంది. b ఈక్వల్ ఏమవుతుంది చూడండి 2. c ఈక్వల్ ఏమవుతుంది 5. దీంతో కంపేర్ చేసుకుంటే a ప్లేస్లో 1 ఉంది, b ప్లేస్లో 2 ఉంది, c ప్లేస్లో 5 ఉంది. ఏబిసి వాల్యూస్ వచ్చాయి. తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఏమవుతుంది అప్పుడు x ప్లేస్లో ఏముంది k ఉంది కదా, k ఈక్వల్ అని తీసుకుంటాం. ఇక్కడ x అనేది తీసుకోండి, k అని తీసుకుంటాం. k ఈక్వల్ -2 + r - b² అంటే 2² 2² అంటే 4 - 4 × a అంటే 1 c అంటే 5/2 × 1 2a కదా 2 × 1 -2 + r - ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, బయటికి కామన్ తీయండి. 1 - 5/2 ఇక్కడ -2 + r - 4 ఉంది. 4ని నేను ఏం రాస్తున్నాను 2² అని రాస్తున్నాను. ఇది 1 - 5 అంటే ఏమవుతుంది -4 అవుతుంది -2 + r లేదు అంటే ఈ 4ని అట్లానే ఉంచుకున్నా నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి బయటికి ఏం కామన్ వస్తుంది చెప్పండి 2 బయటికి కామన్ వచ్చేస్తుంది. ఇంకా -4 ఉంటుంది. -4ని నేను ఏం రాస్తున్నాను 4 × -1 అని రాస్తున్నాను /2. దీంట్లోంచి 2ని బయటికి కామన్ తీయండి. -1 + r ఇక్కడ 4 ఉంది. 4ని ఏమని రాయొచ్చు 2 అని రాయొచ్చు. ఇదేమవుతుంది -1 అవుతుంది. రూట్లోంచి బయటకు వస్తే 2 అవుతుంది. ఇది -1 అవుతుంది /2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది చూడండి. ఇక్కడ -1 + r - 2. మనకు కాంప్లెక్స్ నెంబర్స్లో -1 ఉందనుకోండి. √-1 ఉంటే ఏమని రాసుకోవచ్చు 1 ప్లేస్లో i² రాస్తాం. i²కి క్యాన్సిల్ అయిపోతే i వస్తుంది. √-1 అంటే ఏమవుతుంది i అవుతుంది. i/1 1 వస్తుంది. 1/1 అంటే 1 వచ్చేస్తుంది. దీన్ని ఇంకా రాయాల్సిన పని లేదు. ఇప్పుడు k వాల్యూ ఏమవుతుంది చూడండి. k = -1 + 2i వచ్చేస్తుంది. k = -1 - 2i ఒకటి వచ్చేస్తుంది. మనకు ఆల్రెడీ k = 2 అనే వాల్యూ వచ్చింది. k = 2. మనకి క్యూబ్ ఉంది కదా, k క్యూబ్ ఉంది కాబట్టి మనకి ఎన్ని రూట్స్ వస్తాయి 3 రూట్స్ వస్తాయి. 1 2 3 రూట్స్.